కూర చేప వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశానండి. ఒకసారి చెప్తాను. సోయా కూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కార్న్ఫ్లవర్, మైదా, కరివేపాకు, చింతపండు పులుసు, ఎండుమిరపకాయలు, బీట్ చేసుకున్న గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాలు, జీలకర్ర, నిమ్మరసం, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, చేప ముక్కలు. నేనైతే ఈరోజు కొరమైన తీసుకున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సింపుల్ గా తయారు చేయొచ్చు. ఫస్ట్ మనం ఫిష్ కి మ్యారినేషన్ తయారు చేసుకున్నాం. ఒక ప్లేట్ పెట్టేశాను. ఇందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం. చేప వండడం చాలా కష్టం. ఎంత బాగా చేసినా ఏదో ఒక రకంగా స్మెల్ వస్తుంది అంటారు. ఫిష్లో ఉన్నది ఏంటి అంటే చక్కగా ముందు వాష్ చేయడం అండి. మంచిగా మనం నీట్గా కడిగితే కనుక ఫిష్ ఎలా వండినా బాగుంటుంది. ఎలా కడగాలి అంటే కాస్త నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి చేపని కడిగితే ఆ వాసన పోతుంది. ఇంకా క్లీన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక కాస్త మీరు వెనిగర్ అప్లై చేస్తే కనుక ఆ చేపలో ఉండే నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫిష్ తెచ్చుకుంటే కనుక బాగుంటుంది. చికెన్, మటన్ కన్నా ఫిష్ తీసుకోవడమే మంచిది. పిల్లలకి కూడా వారంలో ఒక 2 రోజులు మీరు ఫిష్ పెడితే మంచిదండి. పులుసు చేసుకుంటే కనుక ఈ రోజు చేసుకున్న పులుసు రేపు మంచి టేస్ట్ ఉంటుందండి. ఎల్లుండి ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, నిమ్మరసం వేసాం కదా. రొయ్యల్లో అయినా సరే సీ ఫుడ్లో ఎప్పుడు మనకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో ఒక గుడ్డు బీట్ చేసుకున్నాను. అది ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫిష్ ఇంకా ఎగ్ తినకూడదు, కలపకూడదు అని చాలా మంది అంటారు. అలా ఏం లేదండి. మనం ఏదైనా స్టార్టర్స్ చేసేటప్పుడు లేదా ఇలాంటి సింపుల్ వేపుడు చేసేటప్పుడు మ్యారినేషన్కి ఎగ్ కలుపుతాం, ఏం కాదు. అండ్ ఫిష్లో ఎగ్, పెరుగు కూడా వేస్తారు. చాలామంది అపోహపడుతూ ఉంటారు ఆ రెండింటి కాంబినేషన్లో ఫిష్ తినకూడదు అని. కానీ ఏం కాదు. చాలా హోటల్స్లో కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. ఎగ్ వేయడం వల్ల మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇచ్చే కోటింగ్ ఫిష్కి కరెక్ట్గా పట్టుకుంటుంది. అండ్ చాలా వాటిలో ఫిష్తో పాటు పెరుగు కూడా వేస్తారు. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మనం కాస్త కార్న్ఫ్లవర్, ఇంకా బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం లిక్విడ్ కావాలి అనుకుంటే ఇందులో మనం వాటర్ వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫిష్కైనా చికెన్కైనా సరే మ్యారినేషన్ మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టలేదు. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. అదే ఫిష్ మీద అన్ని పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసామనుకోండి సరిగ్గా మ్యారినేషన్ అవ్వదు. ఆ పీసెస్ లోపలి వరకు వెళ్ళదు. ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత అప్లై చేస్తే ఈజీగా మంచిగా పట్టుకుంటుంది. ఫిష్ ముక్క కూడా మనకి ఎక్కడ విరగదు. ఇలా ఎక్కువ కోటింగ్ అవసరం లేదు. సింపుల్గా ఇలా పట్టిస్తే సరిపోతుంది. ఇలా ఫిష్ ముక్కలకి ఒక అరగంట, గంట ముందే ఇలా మసాలాలన్నీ పట్టించేసి మ్యారినేషన్ చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా పొద్దునే చేయాలి, అంత టైం ఉండదు మ్యారినేషన్కి అనుకుంటే ముందు రోజే చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఏం పాడవదు. కానీ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. లేదా జిప్లాక్ కవర్లో వేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అప్పుడు మళ్ళీ ఇంకొక అరగంట తీసి బయట పెట్టాల్సి ఉంటుంది. సో ముందు రోజు కూడా మీరు మ్యారినేషన్ చేసుకోవచ్చు. లేదా ఒక అరగంట నుండి గంట సేపు మ్యారినేషన్ చేసుకునే టైం ఉంటే కనుక అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. మంచిగా మ్యారినేషన్ చేసేసి ముక్కలకి పట్టించేసేసాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇది చేసేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సింపుల్ మసాలా మనం తయారు చేసుకోవాలి. మసాలా కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను.
చికెన్ వండినా, మటన్ వండినా, ఫిష్ వండినా, రొయ్యలు వండినా, ఏది చేసినా నాన్ వెజ్ అంటేనే మసాలాలు అప్పటికప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా రోజు ఫ్రెష్ మసాలా చేసుకోవడం డైలీ మనకి కుదరదు కాబట్టి ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా వండుకుందాము అనుకుంటే కనుక కొంచెం కొంచెం క్వాంటిటీలో మనం ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా, ఇందులో ముందు కొన్ని ధనియాలు, అలా వేగిన తర్వాత మిగతావి వేద్దాం. అదే కంప్లీట్గా డీప్ ఫ్రై చేస్తున్నాను అంటే కనుక మీరు డైరెక్ట్గా మిక్సీలో పట్టుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో ఫ్రై అవుతుంది కాబట్టి. ఈరోజు మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం. సో కొంచెం ధనియాలు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇందులో కొంచెం సోంపు వేసినా సరే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. సీ ఫుడ్కి బాగుంటుంది, చికెన్ మటన్కి రెగ్యులర్ మీట్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సోంపు వేయట్లేదు, మనం సోయా కూర వేస్తున్నాం. సోయా కూరలతోనే సోంపు వస్తుంది, సోయా చెట్టు ఫ్యామిలీయే కాబట్టి ఇందులో మళ్ళీ సోంపు వేస్తే రెండు సేమ్ ఫ్లేవర్సే అయిపోతాయి. సోయా కూరలో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలా అని మరీ ఎక్కువ వేసినా కూడా అదే ఫ్లేవర్ ఎక్కువ తినలేం, కొంచెం లైట్గా వేస్తే బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఇప్పుడు మనం జీలకర్ర, సోయా ఆకు దొరికితే కనుక మీరు జస్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం ఆకు వేసి మంచిగా బాయిల్ చేసి తాగితే అది ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందంటే ఆ వాటర్ డే అంతా మనం తాగొచ్చు. ఒక రోజేమో పుదీనా ఆకు వేసుకుని వాటర్ తాగొచ్చు, ఒకరోజు సోయా ఆకు, ప్లెయిన్ వాటర్ తాగకుండా అలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో వాటర్ తాగితే కనుక చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ మూడు ఫ్రై చేసాం కదా, అలాగే ఆల్రెడీ మనం ఫిష్లో కొంచెం కారం వేసాం, ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాం, మిరియాల్లో కూడా ఘాటు ఉంటుంది. ఇంకా మనం గరం మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు, ఈ ఘాటే సరిపోతుంది. సో ఇది చక్కగా ఫ్రై అయిపోయింది, దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. రోట్లో కూడా మీరు కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేది. రఫ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం తర్వాత యూజ్ చేద్దాం. ప్యాన్లో నూనె వేసి పెడదాం. ఇది వేడెక్కే లోపల మసాలాని చేప ముక్కల పైన వేసుకుందాం. ఒక్క చేప ముక్కని ఇలా విడివిడిగా పెట్టేసి మసాలా వేద్దాం అన్నమాట. చేప మీద మంచిగా మసాలా వేసేసుకోవాలి. సో ఇలా మసాలా వేసిన తర్వాత సోయాకును చూడండి సన్నగా కట్ చేసుకున్నాను. ఆ సోయాకు కూడా ఇలా ఫిష్ మీద వేయాలి. ఈ మాత్రం సరిపోతుంది, మరీ ఎక్కువ వేసినా కూడా ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా కూడా తినలేము. సోయా కూరతో ఫ్రైడ్ రైస్ చేసినా బాగుంటుందండి. సింపుల్ తాలింపు అన్నంలాగా చేసుకోవచ్చు. సీజన్ వైజ్ మనకి దొరుకుతుంది. నూనె మంచిగా వేడెక్కింది. ఫస్ట్ ఏం చేద్దామంటే నూనెలో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు నూనెలో వేగితే ఆ ఆయిల్ అంతా మంచి కరివేపాకు ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం మసాలా వేసామో ఆ పార్ట్ని కింద సైడ్ పెట్టేద్దాం. తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుండి మనం మసాలా వేసుకోవడం. సో కరెక్ట్గా పట్టుకుంటుంది అన్నమాట. పచ్చిగా ఉంది కాబట్టి మసాలా అంతా ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పైనుండి కాస్త సోయా. రెండు వైపులా మంచిగా వేగాలి. ఒక సైడు ఒక 5 minutes చిన్న మంటలో కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా ఇంకొక 5 minutes చిన్న మంటలో షాలో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయాయి, ఇలా కలర్ రావాలి. రెండో వైపు వీటిని తిప్పుకోవడం. ఆల్రెడీ మనం నిమ్మరసం వేసాం, కానీ కాస్త చింతపండు వేస్తేనే ఫిష్కి మంచి రుచి వస్తుంది. ఎక్కువ అవసరం లేదు. చింతపండు రసం వద్దు అనుకుంటే నిమ్మరసమే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసి రెండో వైపు కూడా వేగిన తర్వాత మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇంకొకసారి అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవచ్చు.
లేదా సాఫ్ట్గా కావాలి అంటే ఈ మాత్రం ఫ్రైయింగ్ అయితే సరిపోతుంది. సో సోయా కూర చేప వేపుడు ఇంకొక 2 minutesలో రెడీ అయిపోతుందండి. మంచి ఫ్రై అయిపోయాయి. ప్లేట్లో నేను అరటాకు వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకోవడం. రెండు వైపులా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. తినేటప్పుడు కాస్త నిమ్మరసం ఉల్లిపాయ కాంబినేషన్లో తింటే కనుక సోయా కూర చేప వేపుడు సూపర్గా ఉంటుందండి. సోయా కూర చేప వేపుడు తయారీ విధానం: ముందుగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు, గుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, కొంచెం నీళ్లు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో కొద్దిగా ఉప్పు వేసి చక్కగా పొడి చేసుకోవాలి. మసాలా పొడిని చేప ముక్క పైన లైట్ గా చల్లి సోయా కూర కూడా కాస్త అద్దుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగా కరివేపాకు వేసి మనం తయారు చేసుకున్న చేప ముక్కల్ని పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాస్త చింతపండు రసం కూడా వేసి ఇంకో వైపు తిప్పి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సోయా కూర చేప వేపుడు రెడీ అవుతుంది.